శ్రీమదే రామానుజాయ నమః. వచ్చే ఆని మాస జ్యేష్ఠ నక్షత్రం, అదే జ్యేష్ఠ మాస జ్యేష్ఠ నక్షత్రం చాలా విశేషమైన ఒక పర్వదినం. ఏంటంటే ఆ రోజు శ్రీరంగంలో నంబెరమ స్వామి వారికి ఉత్సవమూర్తికి కవచం అన్నీ తీసేసి ఒక మహా అభిషేకం, పెద్ద తిరుమంజనం జరుగుతుంది. సంవత్సరం ఒక్కసారికి. ఎంత విశేషం అంటే, సాధారణంగా మనం అభిషేకం నంబెరమాడికి అభిషేకం చూస్తామంటే ఏకాదశి రోజు, మాసప్రవేశ రోజు, అమావాస, పౌర్ణమి అలాంటి పర్వదినంలో మనం అభిషేకం చూసినప్పుడు స్వామివారికి అభిషేకం కవచంతో జరుగుతుంది. ఈ ఒక్క అభిషేకం మాత్రం, ఆని జ్యేష్ఠ అభిషేకం మాత్రం, ఇది పేరు జ్యేష్ఠ అభిషేకం అని పేరు. అది మాత్రం నంబెరమాడికి అన్ని కవచాలు తీసేసి లోపల అర్చకుడు మాత్రం ఉంటారు, పరిహారాలు కూడా అలో చేయడు. 7 తెర వేసి తెరకి బయట నీళ్ళు వచ్చేసి, నీళ్ళు పెద్ద గంగాళం పెట్టి నీళ్లు పోసుకొని ఆ నీళ్ళతో 7 స్క్రీన్లను అర్చకుడు మాత్రమే నిల్చుంటారు. అర్చకుడు మాత్రమే చూడడానికి భాగ్యం ఉన్న ఒక ఉత్సవం ఇది. జ్యేష్ఠ నక్షత్రం రోజు జరుగుతుంది. వీలైన వారు ఖచ్చితంగా శ్రీరంగానికి వెళ్ళండి. అదేవిధంగా మరుసటి రోజు, నెక్స్ట్ రోజు స్వామివారికి అన్నకూట ఉత్సవం అని ఒక ఉత్సవం జరుగుతుంది. ఎలా గోవర్ధనగిరికి కృష్ణుడు అన్ని పదార్థాలు పెట్టి ఒక అహం గోవర్ధనోస్మి అని నివేదన చేసి తన భోజనం చేస్తారు. అదేవిధంగా స్వామివారి ప్రియపెరుమాళకి ముందు జ్యేష్ఠ నక్షత్రం రోజు నంబెరమాడికి అభిషేకం, కవచం తీసేసి అభిషేకం చేసి కవచాలన్నీ రెడీ చేసి మళ్ళీ కవచాలు స్వామివారికి పెట్టిన తరువాత పట్టణం పడి 1000 పడి 1000 పడి అంటే దగ్గర దగ్గర ఒక పడి అంటే 1.5 kg, ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం 1.5 kg అంటే దగ్గర దగ్గర 1500 కిలో ప్రసాదం చేసి, అంటే పెద్ద స్వామి ఉలహముండ పెరువాయ ఉలపేరు కీర్తి అమ్మ లోహమన్నీ స్వామివారి లోపల పెట్టుకున్న స్వామివారికి ఇది 1500 ఒక అన్నం, ఒక సరకే కాదు. కానీ మన శక్తికి అదే కుదురుతుంది కదా, అది పెట్టి స్వామివారికి అంత 1500 ప్రసాదమని మనం స్వామివారిని నివేదన చేసిన ప్రసాదాలు అన్నీ వచ్చే భక్తులందరికీ వితరణ చేస్తున్నారు. ఈ ప్రసాదం తీసుకోవడానికి చాలామంది చాలా దూరం నుంచి వచ్చిన వారు, కష్టపడిన వారందరూ వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. అంత దూరం విశేషమైన ఒక ఉత్సవం ఈ జ్యేష్ఠ అభిషేకం చెప్పే ఉత్సవం. లేని వారు ఖచ్చితంగా శ్రీరంగానికి వెళ్ళండి. అక్కడ వెళ్ళి స్వామివారికి ఈ విషయంలో, ఈ ఉత్సవంలో పాల్గొని దర్శనం చేసుకోవడానికి భాగ్యం దొరికితే మహాభాగ్యశాలిகள் అందరూ. శ్రీమదే రామానుజాయ నమః.